హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 20th జూలై 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు. మెయిన్గా ఎక్కువగా అపాయింట్మెంట్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, కొంచెం టైం పడడానికి ట్రై చేయండి. క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అది పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు, మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర 2022 జనవరి నుండి జూన్ 2023 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. పెర్ మంత్ వచ్చేసి 25 రూపీస్, పెర్ మంత్ పీడిఎఫ్ 25 రూపీస్, కేవలం 25 రూపీస్. లేదు మాకు 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే కేవలం 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి ఆఫర్తో. సో మన దగ్గర జూన్ 2023 వరకు అప్డేట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఎవరికైనా సరే 2023కి సంబంధించి కేంద్ర బడ్జెట్టు, తెలంగాణ బడ్జెట్టు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టు కావాలంటే ఫిబ్రవరి 2023, మార్చి 2023 ఈ 2 నెలల కరెంట్ అఫైర్స్ తీసుకుంటే అందులో ఈ 3 బడ్జెట్లు కవర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎవరైతే 199 ఆఫర్ తీసుకుంటారో వాళ్ళకి 2022కి సంబంధించిన ఒక 31 ఇంపార్టెంట్ టాపిక్స్ని స్పెషల్ పీడిఎఫ్ కింద ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే వీటిని మీరు ఎలా పొందవచ్చు అంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి క్లారిఫికేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు డబ్బులు పంపించి ఆ పీడిఎఫ్లు పొందొచ్చండి. ఫస్ట్ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డౌట్స్, ఆ తర్వాత పేమెంట్ చేయడం మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అసలు మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయా లేదనేది రీసెంట్గా నేను ఒక ప్రూఫ్ వీడియో కూడా చేశాను, తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించి. అది కూడా చూడొచ్చు. అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ అండ్ తెలంగాణ కూడా చేశాను. చూస్తే మీకు క్లారిటీ వస్తున్నాయా లేదా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దీన్ని ఆర్పిఎఫ్ అంటారు. మీరు చాలామంది ఉద్యోగాలకు ప్రయత్నం చేసి ఉంటారు అండ్ చాలా రైల్వే స్టేషన్స్లో ఈ యొక్క పోలీస్ స్టేషన్లు కూడా చూసి ఉంటారు కదా. ఈ యొక్క ఆర్పిఎఫ్కి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఈ ఆర్పిఎఫ్ మొత్తం పోలీస్ ఫోర్స్కి మెయిన్ హెడ్గా అంటే వాళ్ళని డైరెక్టర్ జనరల్ అంటారు. అంటే డీజీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే మనోజ్ యాదవ్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నెక్స్ట్ డైరెక్టర్ జనరల్గా హర్యానా కేడర్ ఐపీఎస్ అండ్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ మనోజ్ యాదవ్ను కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం జూలై 31న పదవి విరమణ చేయనున్న సంజయ్ చంద్ర స్థానంలో 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ మనోజ్ యాదవ్ అపాయింట్ అవుతారు. యాదవ్ నియామకాన్ని క్యాబినెట్ ఎన్నికల కమిటీ ఆమోదించిందండి. అంటే ప్రజెంట్ ఆర్పిఎఫ్ డీజీగా ఎవరున్నారు? సంజయ్ చంద్ర. ఆయన స్థానంలో ఇప్పుడు ఈయన మనోజ్ యాదవ్ అపాయింట్ అవుతారనమాట. సో మనోజ్ యాదవ్ వివిధ హోదాల్లో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహించారు. అతను 2003లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో కూడా పనిచేశారనమాట. అండ్ 2019లో హర్యానా డీజీగా అపాయింట్ అయ్యారు. అండ్ 7th జనవరి 2021న హర్యానా ప్రభుత్వం అతని పదవకాలను పొడిగిస్తూ ఆగస్టు 16, 2021 వరకు అదే హోదాలో పనిచేశారు. అండ్ 1988 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ అగర్వాల్ 16 ఆగస్టు 2021న సో హర్యానా డీజీపీగా అపాయింట్ అయ్యారనమాట. ఓకే, డీజీగా అపాయింట్ అయ్యారు. అయితే యాదవ్ వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కి చెందినవారు. హర్యానాలోని పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, ఆయన హర్యానాలోనే సీనియర్ మోస్ట్ పోలీస్ అనమాట, ఆయన కాప్. తర్వాత సెకండ్ వన్, గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2023ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ చూసుకుంటే మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ వచ్చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి ఆయన ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. ఆయన భారతదేశం G20 అండర్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ను ప్రారంభించారన్నమాట. అయితే ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాయన్నమాట. ప్రపంచ సమాజ శ్రేయస్సు కోసం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఫ్యూచర్లో జరిగే మీటింగ్స్ కోసం ఈ రెగ్యులేటరీ ఒక ఫామ్ని ఏర్పాటు చేస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు 40కి పైగా దేశాలకు చెందిన ఆహార నియంత్రణ సంస్థలు పాల్గొంటారు. అండ్ అతను కామన్ రెగ్యులేటర్స్ ప్లాట్ఫామ్ సంగ్రహ్ అంటే దేశాలకు సురక్షితమైన ఆహారం గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. దాని పేరు సంగ్రహ్. ఈ మీటింగ్ దేనికి అంటే వివిధ దేశాలకు చెందిన ఈ ఫుడ్ రెగ్యులేటర్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి భవిష్యత్తుకు సంబంధించిన విషయాల మీద నియమ నిబంధనలు, స్టాండర్డ్స్ విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటారు. తర్వాత థర్డ్ వన్, ఇటీవల యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీ అండి. చూడండి, మన ప్రపంచంలో ఉన్న మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్లన్నింటికీ కూడా వన్ ఆఫ్ ది
ఏంటంటే ఒక యూనియన్ అనమాట, అంటే ఒక సంఘం లాంటిది ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది. సో దీని యొక్క రీజనల్ ఆఫీస్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు రీసెంట్గా. కమ్యూనికేషన్ మంత్రి శ్రీ దేవుసిన్హా చౌహాన్ అండ్ ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి డైరెక్టర్ జనరల్ అయిన మాసహికో మెటోకి న్యూఢిల్లీలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క రీజనల్ ఆఫీస్ను ప్రారంభించారు. దక్షిణాసియా ప్రాంతంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క సాంకేతిక సహాయ కార్యకలాపాలకు భారతదేశం సహాయం చేస్తుంది. అంటే ఈ దక్షిణాసియాలోనే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క రీజనల్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. ఇది దక్షిణాసియా దేశాలన్నింటికీ కూడా ఈ యొక్క రీజనల్ ఆఫీసు హెల్ప్ చేస్తుంది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క అభివృద్ధి సాంకేతిక సహాయ కార్యకలాపాలను 4 సంవత్సరాల పాటు $2 లక్షల విరాళాన్ని భారతదేశం ప్రకటించింది. అందులో భాగంగా రీజనల్ ఆఫీస్ని మన ఇండియాలో పెట్టడానికి ఇది ఒక రీజన్ కూడా. అండ్ ఈ ప్రాంతంలో తపాలా రంగాన్ని అంటే పోస్టల్ కేటగిరీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈ రీజనల్ ఆఫీస్ సాయం చేస్తుంది. తర్వాత 4th వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్, దీన్ని ఐసీజీ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్గా లేదా నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాకేష్ పాల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ అపాయింట్ అయ్యారు. ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్లో తొలి గన్నర్గా ఆయన గుర్తింపు ఉందండి. ఆయనకి తొలి గన్నర్. శ్రీపాల్ గారు ఇండియన్ నేవల్ అకాడమీ పూర్వ విద్యార్థి అండ్ జనవరి 1989లో ఇండియన్ కోస్ట్ గార్డ్లో చేరారు. ఆయన యునైటెడ్ కింగ్డమ్ నుండి ఎలక్ట్రో ఆప్టిక్స్ ఫైర్ కంట్రోల్ సొల్యూషన్స్ కోర్స్ కూడా చేశారు. రాకేష్ పాల్ 34 ఏళ్ల పాటు తన సుప్రసిద్ధ కెరీర్లో వివిధ హోదాల్లో వర్క్ చేశారు. అందులో మెయిన్ కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ నార్త్ వెస్ట్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పాలసీ అండ్ ప్లాన్స్, న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెడ్ ఆఫీస్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా కోస్ట్ గార్డ్గా వర్క్ చేశారు. అండ్ ఈయనకు రాకేష్ పాల్కు 2013లో తత్రక్షక్ పథకం అండ్ 2018లో రాష్ట్రపతి తత్రక్షక్ పథకం అతని విశిష్ట సేవలకు కానీ ఇచ్చారు. ఓకే, 2 సార్లు తత్రక్షక్ పథకాన్ని అందుకున్నారు ఆయన. తర్వాత 5, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? యాక్చువల్గా 3 ఉంటారండి ఎల్ఐసిలో, అండ్ అందులో ఇప్పుడు కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా సో ఎవరు నియమితులయ్యారు? మొన్నటి వరకు 3 ఉండేవారు. ఒక అతను ఇప్పుడు ఎల్ఐసికి చైర్మన్గా అపాయింట్ కావడంతో ఆ ప్లేస్ ఖాళీ అయింది. ఆ ప్లేస్లో ఈ కొత్తగా ఇతను నియమించారు. ఎవరతను? సత్పాల్ భాను. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మేనేజింగ్ డైరెక్టర్లో ఒకరిగా అంటే 3rd పర్సన్గా సత్పాల్ అపాయింట్ అయ్యారనమాట. 2023 ఏప్రిల్లో ఎల్ఐసి చైర్మన్గా అపాయింట్ అయిన సిద్ధార్థ్ మొహంతి స్థానంలో ఆయన్ని అపాయింట్ చేసింది ప్రభుత్వం. ఓకే, ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి 2025 డిసెంబర్ 31 వరకు లేదా అతను పదవి విరమణ తేదీ వరకు కూడా అండ్ లేదా గవర్నమెంట్ నెక్స్ట్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు ఆ పదవిలో ఆయన కొనసాగుతారనమాట. తర్వాత 6, ఇన్వెస్ట్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఆన్సర్ వచ్చేసి నివృత్తి రాయ్. ఇంటెల్ ఇండియాలో మన భారతదేశానికి అధిపతిగా పనిచేసిన నివృత్తి రాయ్ జూలై 12న ఇన్వెస్ట్ ఇండియా ఎండీగా అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. అండ్ అదనపు ఎండీ బాధ్యతలు స్వీకరించిన పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రమోషన్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ మన్మిత్ కే నందా నుండి ఆమె బాధ్యతలు తీసుకుంటారు. సో మన్మిత్ కే నందా ఇప్పటి వరకు ఇన్వెస్ట్ ఇండియాకి సీఈఓగా అండ్ ఎండీగా ఉన్నారు. ఆ ప్లేస్లో ఇప్పుడు నివృత్తి రాయ్ అపాయింట్ అవ్వడం జరిగింది. గ్లోబల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ లీడర్గా ఇంటెల్లో ఆమె 29 ఇయర్స్ పనిచేసిందనమాట. డిపిఐఐటి యొక్క బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియా సెక్రటరీ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ అండి. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాకి సెక్రటరీ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్, ఇంకా డిపిఐఐటి నుండి. సో నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇండియా గురించి చూసుకుంటే అసలు ఏంటి డిపిఐఐటి? డిపిఐఐటి అంటే ఏం లేదంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం అనమాట. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఇండస్ట్రీ ట్రేడ్. ఈ పర్టికులర్ ఈ విభాగం అనేది సో అంతర్గతంగా ఇండస్ట్రీలకు సంబంధించిన వాణిజ్యాన్ని పర్యవేక్షిస్తూ ప్రమోషన్ చేస్తూ ఉంటుంది ఇతర దేశాల్లో కూడా. ఓకే, అందులో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా సెక్రటరీ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ అనమాట. అయితే మెయిన్ ఈ ఎండి అండ్ సిఇఓ కాకుండా ఈ యొక్క ఇన్వెస్ట్ ఇండియాకి హెడ్గా రాజేష్ కుమార్ సింగ్ వ్యవహరిస్తారు. అతని కింద నివృత్తి రాయ్ పనిచేస్తారనమాట. అయితే ఇంక ఇన్వెస్ట్ ఇండియా అనేది ఏంటి అంటే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక లాభపక్షం లేని వెంచర్గా పనిచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శిక నాయకత్వంలో దీన్ని ఏర్పాటు చేశారు ఆయన చొరవతో. మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, ఇలా చాలా విషయాల్ని ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశారు. అందులో ఇన్వెస్ట్ ఇండియా కూడా ఒకటి.
ఇన్వెస్ట్ ఇండియా అనేది పెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ. మన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ పనులను సులభతరం చేస్తుంది ఇది. తర్వాత 7, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం భవనం భారతదేశంలో ఏ నగరంలో కలదు? కార్యాలయ భవనం అంటే ఒక ఆఫీస్ స్పేస్, ఆఫీస్ బిల్డింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మన ఇండియాలోని సూరత్లో ఏర్పాటు చేశారండి. ఇంతవరకు ఆఫీస్ బిల్డింగ్ రికార్డు వచ్చేసి అమెరికాకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, పెంటాగాన్ అంటారు. పెంటాగాన్ చాలా పెద్ద ఆఫీస్ అనమాట. అది చాలా పెద్ద ఆఫీస్ బిల్డింగ్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, పెంటాగాన్ దాని పేరు. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ అదే. ఇప్పుడు ఆ ప్లేస్ని సూరత్ డైమండ్ బోర్సు భర్తీ చేసింది. ఇప్పుడు నేను చెప్పబోయేది మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ సూరత్లో నిర్మించారు. దీని పేరు సూరత్ డైమండ్ బోర్సు. దీన్ని నవంబర్ 21, 2023 ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభిస్తారు. అండ్ యాక్చువల్గా ఏంటి అసలు ఈ సూరత్ డైమండ్ బోర్స్ అనేది? మన దేశంలో ఉన్న 6,500 మంది వజ్రాల నిపుణులు వ్యాపారుల కోసం ఏర్పాటైన ఒక ప్లేస్ అనమాట ఈ ఆఫీస్ బిల్డింగ్. వాళ్ళు నిర్మించిన ఒక స్పేస్ ఏరియా, ఒక బిల్డింగ్ ఆఫీస్ అనమాట ఈ యొక్క సూరత్ డైమండ్ బోర్స్ అనేది. వీళ్ళ కోసం మాత్రమే దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఓన్లీ వజ్రాల నిపుణుల కోసం, వ్యాపారాల కోసం. ఎందుకంటే మనందరికీ తెలుసు సూరత్ అనేది ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు. ఓకే, వాళ్ళ కోసం పెట్టుకున్నారు. సో ఇది కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఇప్పటివరకే ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ పేరున్న పెంటాగాన్ ప్లేస్ని ఇప్పుడు ఈ సూరత్ డైమండ్ బోర్స్ భర్తీ చేయడం జరిగింది. ఇందులో 35 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. దీన్ని 15 అంతస్తులు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క కేటగిరీకి అంటే ఎలా అంటే కాంప్లెక్స్లా కట్టారు, కాకపోతే ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది. అందుకే దీన్ని అతిపెద్ద సముదాయంగా చెప్పొచ్చు. సో ఈ భవనాన్ని న్యూఢిల్లీకి చెందిన మార్ఫోజెనెసిస్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ రూపొందించింది. ఇది 131 ఎలివేటర్లతో పాటు డైనింగ్, రిటైల్, వెల్నెస్, కాన్ఫరెన్స్ సౌకర్యాలను కలిగి ఉంది. నెక్స్ట్ 8, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ నూతన ఎండీ అండ్ మరి సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాజయ్ కుమార్ సిన్హా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాప్స్ ఎండీ అండ్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. అంతకుముందు అతను ఎస్బీఐ యొక్క ట్రెజరీ కార్యకలాపాలకు, పెట్టుబడి పోర్ట్ఫోలియో, మనీ మార్కెట్, ఈక్విటీ, ప్రైవేట్ ఈక్విటీ, బ్యాంక్ యొక్క ఫారెక్స్ కార్యకలాపాలను ఆయన నిర్వహించేవారు. సో కమర్షియల్ క్లయింట్స్ గ్రూప్కు డిప్యూటీ ఎండీగా ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్కి మారిన అమితాబ్ చటర్జీ స్థానంలో సిన్హా అయితే అపాయింట్ కావడం జరిగింది. ఎస్బీఐ క్యాపిటల్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి యాజమాన్యంలో ఒక పెట్టుబడి బ్యాంకింగ్ అనుబంధ సంస్థ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ 9, ఆహార మరియు వ్యవసాయం కోసం జన్యు వనరుల కమిషన్, దీనే CGRFA అంటారు. దీని యొక్క 19వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి రోమ్ అండి. ఆహార మరియు వ్యవసాయం కోసం జన్యు వనరుల కమిషన్, దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే కమిషన్ ఆన్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో దీనికి సంబంధించిన 19వ సెషన్ ఇటలీలోని రోమ్లో జూలై 17 నుండి 21 వరకు జరుగుతోంది. రోమ్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగిందనమాట. చర్చకు సంబంధించిన అంశాలు ఏంటంటే ప్రతినిధులు మరియు పరిశీలకులు సెషన్లో 3 ప్రధాన ఇతివృత్తాలపై మాట్లాడారు. ఒకటి పోషకాహారం, మానవ ఆరోగ్యంపై జీవ వైవిధ్య ప్రభావం, ఆహారం మరియు వ్యవసాయం కోసం ప్రయోజన భాగస్వామ్యం, అండ్ ఆహారం వ్యవసాయం కోసం డిజిటల్ ఇంప్లిమెంటేషన్ అనే విషయాల మీద ఇక్కడ డిస్కషన్ జరిగిందనమాట ఈ సెషన్లో. ఆహార మరియు వ్యవసాయం కోసం వైవిధ్యం యొక్క అన్ని భాగాలను పరిష్కరించే ఏకైక శాశ్వత అంతర్ప్రభుత్వ సంస్థ ఈ కమిషన్ ఆన్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఇది FAO కింద పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో ఆహారం మరియు వ్యవసాయం కోసం జన్యు వనరుల స్థిరమైన ఉపయోగం, పరిరక్షణ, వాటి ఉపయోగం ఇలాంటి విషయాల మీద పనిచేస్తుంది. దీన్ని 1983లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో 179 సభ్య దేశాలు ఉంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాతినిధ్య సంస్థగా ఉంది. అండ్ ఇందులో మన ఇండియా కూడా ఒకటనమాట. తర్వాత ఆహార మరియు వ్యవసాయం కోసం జన్యు వనరులు మరియు జీవ వైవిధ్యం యొక్క ఆవర్తన కోసం ప్రపంచ అసెస్మెంట్ తయారీకి గవర్నమెంటల్ బాడీగా ఇది పనిచేస్తుంది. అంటే మార్గనిర్దేశకాలు ఇస్తూ ఉంటుంది అనమాట, సలహాలు, సూచనలు. నెక్స్ట్ 10, భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇండియా అనే అలయన్స్ని ఏర్పాటు చేశాయి. ఇండియా పూర్తి నామం ఏమిటి?
ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అండి. సో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం అండి. బెంగళూరులో జరిగింది 2 days. మొత్తం 26 పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. సో ఈ మీటింగ్ జరిగిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి విపక్షాల కూటమికి ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్గా పేరు పెట్టారు. ఈ ఎన్డీఏ అయితే ఎలా ఉందో అలాగే ఇండియా అని ఒకటి పెట్టుకున్నారనమాట. ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలందరూ కలిసి దానికి ఇండియా అని పేరు పెట్టారు. ఈ పేరును 26 పార్టీలు కూడా అంగీకరించాయి. అయితే ఇండియా అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తే 26 ప్రతిపక్ష పార్టీలపై అవనీష్ మిశ్రా అనే ఒక పర్సన్ పోలీస్ కంప్లైంట్ చేశాడు. తమ పొలిటికల్ ఫ్రంట్కు ఇది ఒక పొలిటికల్ ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ అంటే ఒక అలయన్స్, ఒక గ్రూపు, సమూహం. దానికి ఇండియా అని పేరు పెట్టడం ద్వారా ఈ పార్టీలకు ఎన్నికల్లో అనుచిత లబ్ధి కలుగుతుందని ఆయన ఆరోపించారు. అయితే తొలుత ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టాలని భావించారు. అయితే ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు దగ్గరగా ఉండడంతో పేరు మార్చుకున్నారు. సో ఇండియా కూటమిలో కాంగ్రెస్, జేడీయూ, ఆప్, తృణమూల్, ఎన్సీపీ తదితర పార్టీలు ఉన్నాయి. ఇలా 26 పార్టీలు ఉన్నాయి అందులో. అయితే 1950లో జాతీయ చిహ్నాలు, పేర్ల అక్రమ వినియోగ నివారణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న పేరు ఏదైతే ఉందో అది చట్టరీత్యా నేరం. చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం దేశానికి సొంతమైన పేర్లు ఇండియా లాంటివి, ఇండియా, భారతదేశం, చిహ్నాలు 4 తలల సింహం లాంటివి వ్యక్తిగత కంపెనీల ప్రయోజనాల కోసం వాడకూడదు. వీటిని ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదు. ఇలా చేసిన వారికి 500 జరిమానా ఉంటుంది, చిన్న జరిమానా. తర్వాత 11 రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఎస్ ఫాంగ్నాస్ కొన్యాక్. చూడండి, భారత పార్లమెంట్ ఎగువ సభ అంటే రాజ్యసభలో నాగాలాండ్ నుంచి ఎన్నికైన ఏకైక ఎంపీ ఎస్ ఫాంగ్నాస్ కొన్యాక్. అంతేకాదు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా నామినేట్ అయ్యారు. అండ్ ఆ పదవికి నామినేట్ అయిన ఫస్ట్ నాగాలాండ్ ఎంపీ ఎస్ ఫాంగ్నాస్ కొన్యాక్. ఈ వర్షాకాల సెషన్ నుండి వైస్ చైర్పర్సన్ రాజ్యసభ చైర్ల ప్యానల్ను కూడా నామినేట్ చేశారు. నాగాలాండ్ నుండి మొట్టమొదటి మహిళగా ఎస్ ఫాంగ్నాస్ కొన్యాక్ కూడా నిలిచారు. రాజ్యసభలో ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ నిబంధనల ప్రకారం రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ ఫాంగ్నోన్ను డిప్యూటీ చైర్మన్ ప్యానల్కు నామినేట్ చేశారు. నాగాలాండ్లో మోన్ జిల్లాలో ఓటింగ్ గ్రామంలో ఫాంగ్నోస్ ఒక నివాసి. కొత్త ఉపాధ్యక్షులుగా ఎంపికైన రాజ్యసభ సభ్యులుగా పీటీ ఉషా, ఎస్ ఫాంగ్నాస్ కొన్యాక్ అండ్ ఫౌజియా ఖాన్, సులాతా డియో, విజయసాయి రెడ్డి అండ్ ఘనశ్యామ్ తివారీ, ఎల్ హనుమంతయ్య, సుఖేంద్ శేఖర్ రే ఉన్నారనమాట. వీళ్ళు డిప్యూటీ చైర్పర్సన్స్ అనమాట రాజ్యసభలో. ఇన్ కేసు ఈ ఎవరైతే మనం ప్రజెంట్ చైర్మన్ జగదీప్ ధన్కర్ అంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాజ్యసభకి చైర్మన్ పదవిలో ఇన్ కేసు ఆయన లీవ్ పెట్టినా ఆ టైంలో రాలేకపోయినా అతని ప్లేస్ని ఈ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్స్ అంటే ఉపాధ్యక్షులు అక్కడ ఆయన చైర్ని తీసుకుంటారనమాట. అంటే వాళ్ళు అప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తారు, వీళ్ళల్లో ఎవరో ఒకరు. ఓకే, సో ఆ లిస్టులో ఎస్ ఫాంగ్నాస్ కొన్యాక్ చేరారు. అండ్ ఆ పదవికి నామినేట్ అయిన ఫస్ట్ నాగాలాండ్ పర్సన్ ఆమె. జూలై 17, 2023 నుండి వైస్ చైర్పర్సన్ల ప్యానెల్కు పునర్నియమించినట్లుగా సభ సభ్యులకు తెలియజేశారు. రాజ్యసభ నియమకాల ప్రకారం చైర్మన్ ఎప్పటికప్పుడు కౌన్సిల్ సభ్యుల నుండి 6 వైస్ చైర్మన్ మించని ప్యానెల్ని నామినేట్ చేయాలి. అంటే 6 మించని ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. వాళ్ళల్లో ఇన్ కేసు ఈ చైర్మన్ లేనప్పుడు రాజ్యసభలో చైర్మన్ ఆ చైర్లో లేనప్పుడు అతను ఏదో సెలవు మీదో లేదా ఇంకేదో కారణం వల్ల ఆయన రాకపోతే ఆయన ప్లేస్లో వీళ్ళలో ఎవరో ఒకరు అక్కడ చైర్మన్ బాధ్యత వహిస్తారనమాట, అంతే. తర్వాత 12 క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరం ఏది అంటే లండన్ అండి. సో క్యూఎస్ స్టూడెంట్ సిటీస్ సర్వీస్ ప్రకారం బ్రిటన్ రాజధాని విద్యార్థులకు ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. తర్వాత జపాన్ రాజధాని టోక్యో సెకండ్ ప్లేస్లో ఉంది. మొత్తం ఈ లిస్టులో 160 ప్రధాన నగరాలకు ర్యాంక్ ఇచ్చారు. ఇందులో మన ఇండియా నుంచి ఒక్క నగరం కూడా టాప్ 100లో లేదు, అబవ్ 100లో ఉంది. సో ముంబై 118వ ర్యాంక్లో ఉంది. సో ఢిల్లీ 132, బెంగళూరు 147, చెన్నై 154 ఉండడం జరిగింది. సో కిందటిసారి ర్యాంకింగ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ చేశాయి, కానీ టాప్ 100 లోపల మాత్రం లేవు. సో టాప్ బెస్ట్ సిటీ స్టూడెంట్స్ చూసుకుంటే ఫస్ట్ లండన్, తర్వాత టోక్యో, థర్డ్ వచ్చేసి సియోల్. ఓకే, తర్వాత వచ్చేసి తగిన మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేని కారణంగా ఏ రాష్ట్రానికి చెందిన యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది? ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్లో ఉన్న
ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందంటే మూలధనం, అంటే ఆ బ్యాంక్ నడవడానికి కావాల్సిన ఒక క్యాపిటల్ అమౌంట్ అయితే దాని దగ్గర లేదు. ఇంకొకటి దానికి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా లేవట. సో దాన్ని పరిశీలించి ఆర్బీఐ దాని లైసెన్స్ను రద్దు చేసింది. అంటే ఇంకా బ్యాంక్ పనిచేసి వేస్ట్ అని. సో పర్యవసానంగా బ్యాంకు వ్యాపారాన్ని కొనసాగించడాన్ని ఆపేసింది. ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సెక్షన్ 56తో చదివిన సెక్షన్ 11 క్లాస్ 1, సెక్షన్ 22 క్లాస్ 3, క్లాస్ డి నిబంధనలకు అనుగుణంగా లేదు. సో అంటే ఆ రూల్స్ ప్రకారం ఆ బ్యాంక్ లేదు. లిక్విడేషన్ మీద ప్రతి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుండి 5 లక్షల వరకు మాత్రమే డిపాజిటర్లు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఆర్బీఐ. తర్వాత 14 ఫిఫా ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత్ ఫుట్బాల్ జట్టు ర్యాంక్ ఎంత? 99 అండి. సో భారత ఫుట్బాల్ జట్టు ఫిఫా ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకుంది. తాజాగా ఫిఫా ప్రకటించిన ర్యాంకింగ్స్లో సబ్ 100లో చోటు సంపాదించింది. టీమిండియా 100 లోపు ర్యాంక్ సొంతం చేసుకోవడం 5 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం. ప్రస్తుతం భారత జట్టు 1208.69 పాయింట్లతో 99వ స్థానంలో ఉంది. 2018లో చివరిసారిగా భారత్ 100 లోపు ర్యాంక్ సాధించింది. కిందటిసారి ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా అగ్రస్థానం దక్కించుకుంది. రన్నరప్ ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లాండ్, బెల్జియం జట్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. 1996లో టీమిండియా 94వ ర్యాంకులో ఉండేది. ఇప్పటి వరకు అదే బెస్ట్ ర్యాంకు. 2017లో 96వ స్థానం, 2018లో 98వ స్థానం. ఆ తర్వాత పెద్దగా ర్యాంకింగ్స్ లేవు మనకి. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు 99వ స్థానంలో నిలిచింది. ఈ మధ్య సునీల్ ఛెత్రి సారథ్యంలో మన ఇండియన్ జట్టు బాగా మంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్వదేశంలో సాఫ్ ఛాంపియన్ ట్రోఫీ 2023 ఛాంపియన్గా మన దేశం నిలిచింది. తర్వాత 15 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి 20 అండి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జూలై 20ని అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా జరుపుకుంటుంది. ఎందుకు అంటే నాసా యొక్క అపోలో 11 మిషన్లో భాగంగా మానవులు చంద్రునిపై మొదటిసారిగా అడుగుపెట్టిన రోజును గుర్తు చేసుకోవడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. నాసా ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. అండ్ వ్యోమగాములు నీల్ ఆమ్స్టాంగ్ మరియు బజ్ ఆల్ట్రిన్ చంద్రునిపై అడుగుపెట్టిన ప్రదేశంలో వారు జూలై 20, 1969న ట్యాంక్విలిటీస్ బేస్ అని పేరు పెట్టారు ఆ ప్లేస్కి. 1969లో తొలిసారిగా చంద్రునిపై కాలు మోపిన ఇద్దరు విరోచిత వ్యోమగాములు నీల్ ఆమ్స్టాంగ్ అండ్ బజ్ ఆల్ట్రిన్ను గుర్తు చేసుకోవడం కోసం గౌరవించుకోవడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవులు వీళ్ళు. 2021లో బాహ్య అంతరిక్షం యొక్క శాంతియుత ఉపయోగాల్లో అంతర్జాతీయ సహకారం అనే దాని తీర్మానం 76లో దీన్ని అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది 76/76 అనే ఒక తీర్మానంలో. ఈ సంవత్సరం ఉండే థీమ్ వచ్చేసి మానవత్వం కోసం కొత్త చంద్ర ప్రయాణాన్ని ప్రారంభించడం, బిగినింగ్ ది న్యూ లోనర్ జర్నీ ఫర్ హ్యూమనిటీ. తర్వాత 16 హంగేరీలో జరిగిన సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఏ భారత గ్రాండ్ మాస్టర్ విజేతగా నిలిచాడంటే ఆర్ ప్రజ్ఞానంద్ అండి. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ హంగేరీలో వి గెజాహెతిని మెమోరియల్ సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ 2023 టైటిల్ని గెలుచుకున్నాడండి. 10 మంది ఆటగాళ్ళ ఈవెంట్లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద్ 6.5 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో రష్యాకి చెందిన అమీన్ తబాటవి, ఇరాన్ అండ్ సనన్ సొజిగిరోవ్ల కంటే 1 పాయింట్ ఆధిక్యంలో ప్రజ్ఞానంద్ అయితే నిలవడం జరిగింది. సో 17 అంతర్జాతీయ చదరంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి జూలై 20 అండి. అందరూ ఇష్టపడే బోర్డు గేమ్లో ఒకటి చదరంగం, అంటే చెస్. సో ఇది మన రియల్ లైఫ్కి కొంచెం అనుగుణంగా ఉంటుంది అనమాట, చెస్లో ఆ మూమెంట్స్ అవన్నీ కూడా. సో జూలై 20న అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అండ్ ఈ మేధోపరమైన సాంస్కృతిక చారిత్రక ఆటకు గుర్తింపు తీసుకురావడం కోసం జూలై 20న ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. సో చరిత్ర ప్రకారం చదరంగం ఆట మూలాలు మన ఇండియాలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. గుప్తుల కాలంలో ఉత్తర భారత ఉపఖండంలో ఆడిన చతురంగ ఆటలో భాగంగా చదరంగం మూలాలు ఉన్నాయట. 1996లో యునెస్కో అంతర్జాతీయ చదరంగం సమైక్య ఏర్పాటు జ్ఞాపకార్థకంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. దీనిని ఫ్రెంచ్ ఎక్రోనిమ్ ద్వారా ఫిడే అని పిలుస్తారు. ఫిడే ప్యారిస్, ఫ్రాన్స్లో ఏర్పాటైంది. ప్రస్తుతం దాని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. ఫిడే అనేది వివిధ అంతర్జాతీయ చెస్ సమైక్యలకు అనుబంధంగా బాధ్యత వహించే ఒక అంతర్జాతీయ సంస్థ అనమాట. అండ్ అంతర్జాతీయ చెస్ పోటీలకు పాలక మండలిగా వ్యవహరించేందుకు ఫిడేకు 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇచ్చే గుర్తింపు కూడా వచ్చింది.
సో ఇదిగే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.